నెక్స్ట్ తెలంగాణ అని అన్నారు. నేనేం అడుగుతున్నా, ఎట్లా, ఎప్పుడు, ఎవరితో? ఈజ్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ఫర్ తెలంగాణ. తెలంగాణ నాడిని అర్థం చేసుకునే నాయకత్వం ఏడున్నది? భారతీయ జనతా పార్టీ ఫస్ట్ సమాధానం చెప్పాలి. సాగర్ నీళ్లు దోసుకపోతుంటే సముద్రమై సునామీ అయి లేచింది అయినాడన్న బీజేపీ. బనకచెర్ల మీద బంక టాపిక్ నడుస్తుంటే బాధ్యతతో భారతీయ జనతా పార్టీ మాట్లాడిందా? అమిత్ షా చాణక్యం దునియా మొత్తం నడుస్తుంది. మోదీ గారి చరిష్మా అరే అమ్మ దేశం లేదు విదేశాలలో కూడా నడుస్తుంది. కానీ తెలంగాణ గలీలకు రాగానే అది అంటారు చూడు, డయాబెటీస్ వాళ్ళకు ఇన్సులిన్ రెసిస్టెంట్. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ అప్పుడు కూడా మేము చేస్తే మా మీద బద్నామీ చేసిరు నా కొడుకులు, చిల్లర నా కొడుకులు కొంతమంది. పీసీ ఘోష్ కమిషన్ గడివి కనుకనే రాబాయి అని చెప్పినాం మేము. ఇలా అదే ఆడికే అయింది కదా. ఫోన్ ట్యాపింగ్ కేసులో మీరు ఏం చేయలేరు అని చెప్పి. అయితే ఇప్పుడు కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏందనంటే, కేసీఆర్ అనే వ్యక్తిని మీరు ఢీ కొట్టొచ్చు, అందులో డౌట్ లేదు. రేవంత్ రెడ్డి చూపించిండు. మీ సక్కదనం ఏడిపోయిందని అడుగుతున్నా నేను. కాంగ్రెస్ హీన చరిత్రలకైనా పుట్టిన రేవంత్ రెడ్డి ఢీ కొట్టగలిగిండు, మీరు డమాల్ అయిపోయిండ్రు. కల్వకుంట్ల కవిత గారి పార్టీ కొత్తగా ఆవిర్భావం అయింది తెలంగాణలో. అయితే మళ్ళా విజయ్ తీసుకొచ్చినంత చరిష్మా కల్వకుంట్ల కవిత తీసుకొస్తుందా అని చెప్పి క్వశ్చన్ చేస్తే, విజయ్కున్న చరిష్మా కవిత గారికి లేదు. ఒకటి ఏందనంటే, కేసీఆర్ని మర్చినా, కేసీఆర్ మీద దుమ్మెత్తి పోసినా, కేసీఆర్ చేసిన ఉద్యమాన్ని ఎవరు క్వశ్చన్ చేయలేరుగా. తెలంగాణ ప్రజల ఎమోషన్ కాడికి వస్తే, తండ్రినే వద్దన్న కూతురికి తెలంగాణ అమ్మ ఎట్లయితది కవిత అనేది ఒక క్వశ్చన్ వస్తుందా రాదా? Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. తెలంగాణలో ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సింది ఏందనంటే, గిరీష్ కేరళ మాట్లాడినావు, కర్ణాటక మాట్లాడినావు, తమిళనాడు మాట్లాడినావు, పుడుచేరిలో కూడా మనం ఏమున్నామని 5-6 సీట్లకే ఉన్నాం. వాడు కొట్టిండు. దక్షిణాన మనకు ఎంట్రీ లేదు, ఇది అర్థమైపోయింది. ఇప్పుడు మనం జర సీరియస్గా ఆలోచించాలా, ప్రక్షాళన జరగాల. ఓపిక మంచిదే, ఊపిరి పోయినాక ఓపిక ఏమున్నది? పోస్ట్ మార్టం శవాల మీద చేస్తారు, ఏమన్నా తెలుస్తుందా? తర్వాత బతికైతే రాదు కదా శవం. కరెక్టా రాంగా? నేను మాట్లాడింది తప్ప? కరెక్టే. ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళు ఏమని అన్నారు, నెక్స్ట్ తెలంగాణ అని అన్నారు. నేనేం అడుగుతున్నా, ఎట్లా, ఎప్పుడు, ఎవరితో? జర మాడిఫై చేసిన బుచ్చుకి డైలాగ్ని. ఎందుకు, ఏమిటి, అలా అననేదాన్ని ఎప్పుడు, ఎలా, ఎవరితో. హౌ, హూ అండ్ వెన్ ఈజ్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ఫర్ తెలంగాణ. ద లీడర్స్ ఆఫ్ తెలంగాణ, ఎస్పెషలీ ఫర్ భారతీయ జనతా పార్టీ, షుడ్ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ దట్ ये लड्डू बांट के चढ़ते यार, लड्डू बांटते चलते, बैंड बाजा बारात करते रहते. ఎక్కడ? భారతీయ జనతా పార్టీ సెంటర్లో గెలిచినప్పుడల్లా జిష్ణ కా మతలబ్ క్యా అని అడిగితే వీళ్ళ దగ్గర ఏమైనా ఆన్సర్ ఉందా? ఆడెవడో గెలిచిండు బీజేపీలో, వాళ్ళు కష్టపడ్డారు గెలిచిండ్రు, మీరెందుకు గెలవలేకపోతున్నారు అనే ప్రశ్నకు వీళ్ళ దగ్గర సమాధానం లేదు. తెలంగాణ నాడిని అర్థం చేసుకునే నాయకత్వం ఏడున్నది? భారతీయ జనతా పార్టీ ఫస్ట్ సమాధానం చెప్పాలి. సాగర్ నీళ్లు దోసుకపోతుంటే సముద్రమై సునామీ అయి లేచింది అయినాడన్న బీజేపీ. బనకచెర్ల మీద బంక టాపిక్ నడుస్తుంటే బాధ్యతతో భారతీయ జనతా పార్టీ మాట్లాడిందా? హైడ్రా పంచాయతీలు నడుస్తుంటే ప్రతిపక్షం మళ్ళా అధికార పక్షం రానికే ప్రయత్నం చేస్తుంటే అంధకార పక్షం అధికార పక్షాన్ని టార్గెట్ చేసిందా? తెలంగాణ బిడ్డ ఉద్యమాన్ని చూసి పెరిగిండు. నేను ఎన్నోసార్లు మాట్లాడినా. కేసీఆర్ కూడా మనిషే, రేవంత్ రెడ్డి కూడా మనిషే, నరేంద్ర మోదీ కూడా మనిషే. బట్ అలా చాణక్యం వాళ్ళని చమత్కారాలు చేసే వైపు తీసుకుపోతాయి. మళ్ళా ఆ చాణక్యం తెలిసిన చమత్కారి పార్టీలల్లా తెలంగాణలో ప్రజల మీద 6 కాషాయ కార్యకర్తల మీద బలాత్కారం ఎందుకని అడుగుతున్నా నేను. బాధ్యత బలగంలోకి ఎందుకు కన్వర్ట్ అయితలేదు, బలం ఎందుకు అయితలేదు అని చెప్పి నేను అడుగుతున్నా. అదో పాట ఉంటుంది చూడరా, రణ్వీర్ సింగ్ దేవ్, ఉడే దిల్ బేఫికరే, ఒక పాట ఉంటుంది చూడు, ఉడే దిల్ బేఫికరే, మోదీ కా కటౌటే దేఖో భాయ్, సర్కార్ మనం ఫామ్ చేయొద్దు తెలంగాణలో. ఎందుకు? సర్కార్ తెలంగాణలో ఫామ్ చేస్తే ఏమవుతుంది? పనిచేయ కాదు, అస్తిత్వం పోతుంది చాలా మందిది. భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నోళ్ళు వాళ్ళు. అందుకే కొత్తగా ఏమొస్తుంది తెలంగాణలో, కొత్త పాత పంచాయతీ వస్తుంది. అమిత్ షా చాణక్యం దునియా మొత్తం నడుస్తుంది. మోదీ గారి చరిష్మా అరే అమ్మ దేశం లేదు విదేశాలలో కూడా నడుస్తుంది. కానీ తెలంగాణ గలీలకు రాగానే అది అంటారు చూడు, డయాబెటీస్ వాళ్ళకు ఇన్సులిన్ రెసిస్టెంట్. మన పార్లమెంట్లో నడుస్తుంది అన్న ఇది. పార్లమెంట్లో వన్ సైడ్ చేస్తారు, బోడీ చూసుకుంటూ చేస్తారు. స్టేట్ దగ్గర అసెంబ్లీకి వచ్చినప్పుడు మాత్రం ఇలా చాణక్యం పని. లాస్ట్ టైము నేను మిమ్మల్ని అడుగుతున్న ఫ్రెండ్స్, మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రి. చిత్రగుప్త అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్లలో 8+8 మనం ఏం చెప్పినాం? డబుల్ డిజిట్ అయితే రాదు. మీరు పోయి చూడండి, అప్పుడు కూడా
నేను 8 to 10 ప్రిడిక్షన్ అని చెప్పిన అప్పుడు కూడా పార్లమెంట్ సీట్స్లలో బొంగు వస్తుందని అన్నారు. 8 to 10 కరెక్ట్. మనం 7 to 9 అన్నాం కరెక్ట్గా చెప్తే, ఇంకా 10 కూడా కాదు, 7 to 9 అని అన్నాం. 8 వచ్చినాయి. మా నాడి చూడుండ్రి చిత్రగుప్తుల మేము 1% కాంట్రిబ్యూషన్ చేయలేదా భారతీయ జనతా పార్టీకి? చెప్పుర్రి, ఒక్క 1% అడుగుతున్నా. 1% చిత్రగుప్తు కాంట్రిబ్యూషన్ లేదా? అరే మేము సింకులు ఉన్నాం రా భయ్ ప్రజలతో. నీడ కార్యకర్త మాట మాట్లాడుతున్నాం. మేమేమైనా కల్పితంగా మాట్లాడినామా? నవీన్ ఎప్పుడన్నా నరేటివ్లు బిల్డప్ చేసినామా? పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ అప్పుడు కూడా మేము చేస్తే మా మీద బద్నామీ చేసిరు నా కొడుకులు, చిల్లర నా కొడుకులు కొంతమంది. పీసీ ఘోష్ కమిషన్ గడివి కనుకనే రాబాయి అని చెప్పినాం మేము. ఇలా అదే ఆడికే అయింది కదా ఫోన్ ట్యాపింగ్ కేసులో. మీరు ఏం చేయలేరు అని చెప్పి. అయితే ఇప్పుడు కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏందనంటే, కేసీఆర్ అనే వ్యక్తిని మీరు ఢీ కొట్టొచ్చు, అందులో డౌట్ లేదు. రేవంత్ రెడ్డి చూపించిండు. మీ సక్కదనం ఏడిపోయిందని అడుగుతున్నాను నేను. కాంగ్రెస్ హీన చరిత్రలకైనా పుట్టిన రేవంత్ రెడ్డి ఢీ కొట్టగలిగిండు, మీరు ఢమాల్ అయిపోయినారు. పోకిరి సినిమాలు ఉంటుంది చూడు, లారీ ఢీ ముగ్గురు ఢా, సేమ్ ఇదే. చెయ్యి ఢీ కమలం ఢా తెలంగాణలో. కరెక్టా కదా నేను మాట్లాడింది? కేసీఆర్ ఉన్నప్పుడు ఆపోజిషన్ వల్ల బీజేపీ ఉంది. అయితే ఇక్కడ వీళ్ళు అర్థం ఏం చేసుకుంటలేరు హరీష్, నవీన్ అని అంటే, తెలంగాణలో ఒక కొత్త రకం ఉన్నది. తెలంగాణలో ఏందనంటే, ఇక్కడ 2 రకాల రాజకీయాలు ఉన్నాయి. ఒకటేమో కేసీఆర్ అనే ఒక శక్తి, రేవంత్ రెడ్డి అనే ప్రత్యర్థి. కనబడని శక్తి ఒకటి ఉన్నది తెలంగాణలో. ఏంది తెలుసా? అది తెలంగాణ ఉద్యమం, తెలంగాణ యొక్క అస్తిత్వం, తెలంగాణ యొక్క నాడి, తెలంగాణ గర్జన, అదే గౌరవం, గర్వం. ఈ గర్వాన్ని ఎవడు ఓనప్ చేస్తాడో వాడు అధికారంలోకి వస్తాడు తెలంగాణలో. నా తెలంగాణ అననే మాట కంటే నా ప్రాణం తెలంగాణ అని మాట్లాడినోడు ముఖ్యమంత్రి అవుతాడు. తెలంగాణ అని మాట్లాడినోడు కంటే జై తెలంగాణ అని అన్నోడు జైత్ర యాత్ర చేస్తాడు. ఇది కల్చరల్ ఐడెంటిటీ. నీకు సిమిలారిటీ తమిళనాడుతో కనిపిస్తలే? కరెక్టా? కేరళతో కూడా కనిపిస్తలే తెలంగాణలో. ఎట్లా గిరీష్ అని అంటే, అంత సిమీ పాపులేషన్ అక్కడ ఉన్న, పిఎఫ్ఐ అక్కడ ఉన్న, ముస్లిం అపీజ్మెంట్ కేరళలో ఉన్న 3 సీట్లు గెలిపించుకోలే. అంత రెసిస్టెన్స్ తెలంగాణ లేదా? నేను ముస్లింనే, నేను నా పార్టీ ముస్లిం అని చెప్పి, నా పేరు రేవంత్ ఉద్దీన్ అని చెప్పి మాట్లాడిండు కూడా. అయినా భారత్ మాతాకి జై అనే ఒక్క స్లోగన్తో 8 సీట్లు 8+8 ఇచ్చిండ్రు. అందులో ఒక రాజ్యసభ కూడా తెలంగాణకు ఉన్నది. కరెక్టా రాంగా? వేర్ ఆర్ వి ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ క్వశ్చన్. ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్ది కొంచెం తెలంగాణకు తీసుకొని చూద్దాం. నిన్నటి వరకు నాకు ఒక ఒపీనియన్ ఉండే, బట్ నిన్న రాత్రి ఆలోచించిన తర్వాత నాకు ఇంకొక ఒపీనియన్ అయింది. ఏందనంటే, టీవీకే పార్టీ తెలంగాణలో కూడా ఏదైనా వచ్చిందా అని చెప్పి మాట్లాడితే, కల్వకుంట్ల కవిత గారి పార్టీ కొత్తగా ఆవిర్భావం అయింది తెలంగాణలో. అయితే మళ్ళా విజయ్ తీసుకొచ్చినంత చరిష్మా కల్వకుంట్ల కవిత తీసుకొస్తుందా అని చెప్పి క్వశ్చన్ చేస్తే, విజయ్కున్న చరిష్మా కవిత గారికి లేదు. విజయ్ ఎక్కడ కూడా తన రూట్స్ని డిస్కనెక్ట్ కాలే. హానెస్ట్గా చెప్పాలని అంటే, నాతో పనిచేసిన ప్రతి కార్యకర్త నా ఓడే. ఒక డ్రైవర్ని, అరే స్టాలిన్ ఓడగొట్టిండ్రు, నాకు తెలిసి కొడుకు కూడా ఓడిపోయిందా చూడాలా. నేను అది చూడలే. నిన్న రాత్రి లేట్ అయింది, నా దావత్లో కూర్చొని ఉంటుంది సంగీత్లో. ఇక కూర్చోలే, ఇక చూడలే, బోర్ కొట్టిందని ఇక బంద్ చేసిన, కళ్ళు నొస్తున్నాయి. ఈ నాడి కవిత గారు చేయగలుగుతారా అని చెప్పి ఆలోచిస్తే ఇక్కడ 2 క్వశ్చన్స్ వస్తాయి. ఒకటి ఏందనంటే, కేసీఆర్ని మర్చిన, కేసీఆర్ మీద దుమ్మెత్తి పోసిన, కేసీఆర్ చేసిన ఉద్యమాన్ని ఎవరు క్వశ్చన్ చేయలేరుగా. ఎవరు చేయలేరు. సో మళ్ళీ కవిత ఉద్యమానికి ఊపిరి పోసిన కేసీఆర్ బిడ్డ కాబట్టి, కేసీఆర్ని డిజోన్ చేసిన ఉద్యమాన్ని డిజోన్ చేయగలుగుతుందా? తెలంగాణ ప్రజల ఎమోషన్ కాడికి వస్తే, తండ్రినే వద్దన్న కూతురికి తెలంగాణ అమ్మ ఎట్లయితుంది కవిత అనేది ఒక క్వశ్చన్ వస్తుందా రాదా? సో మళ్ళీ టీవీకే పార్టీ లెక్క ఎదగగలుగుతుందా? ఆర్ ఇఫ్ ఎట్ ఆల్ భారతీయ జనతా పార్టీ ఈజ్ ఆల్సో ఎక్స్పెరిమెంటింగ్ విత్ కవిత అని చెప్పి మనం వైల్డ్ గెస్సులు కూడా చేస్తే, నేను అనుకుంటలేను ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కవితను బ్యాంక్ చేసి అయితే రాజకీయం చేయకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళే జైల్లో పెట్టినావు అని అనే ఆరోపణ అలా ఆమె మాట్లాడుతుంది కదా. నేను బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయింది కూడా అందుకే అని చెప్పి, వీళ్ళు పొత్తు పెట్టుకుంటున్నారని చెప్పి ఆమె నాడి తీసుకొని వస్తుంది కదా. సో ఆబ్వియస్గా బీఆర్ఎస్ ఏమంటారు కవిత గారి పార్టీ ఆర్ బీజేపీ ఎప్పుడు కూడా ఉండకపోవచ్చు. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఒక లోకల్ లీడర్ని లేపుతుందా? తెలంగాణ నాడి తెలిసిన ఆ యువకుడినో లేకపోతే ఆ ఆత్మనో ఐడెంటిఫై చేస్తుందా అని అనేది పెద్ద క్వశ్చన్. ఇది మా విశ్లేషణ ఫ్రెండ్. బట్ ఇలా అర్థం చేసుకోవాల్సిన కూడా విషయం ఉన్నది. సనాతన ధర్మాన్ని ఎవడెవడైతే ఎరాడికేట్ చేస్తానన్నారు చూడు, వాళ్ళ పార్టీ ఎరాడికేట్ అయ్యింది. ఏదో ఉంటుంది గుడుపుట అని.
జర డీప్గా చూడాలి, దుర్బిన్ పెట్టి మైక్రోస్కోప్లు ఇట్లా పెట్టి చూడాలి, అప్పుడు తెలుస్తుంది. కరెక్టా కదా? ఇప్పుడు దూరంకి కనబడుతున్నాయి కాబట్టి కంటికి కనిపించేటివే కనబడుతున్నాయి, కంటికి కనిపించడం ఇంకా కనబడతలేదు. సో కంటికి కనిపించిందల్లా నిజం కూడా కాదుగా, జర డీప్గా పోవాలి కదా. అండ్ దిస్ ఈజ్ ఆల్ ఫర్ యూ ఫ్రెండ్స్ యాజ్ ఫర్ యాజ్ ఎలక్షన్ రిజల్ట్ ఈస్ కన్సర్న్. భారత్ మాతాకి జై.